ఆదాన్, నేను మీ శివాని. చైనా ఏం చేసినా అది ప్రపంచాన్ని కుదిపేసే పనే అవుతుంది. అంటే వాళ్ళు ఆ ఉద్దేశంతోనే చేస్తారో లేక వాళ్ళు చేశాక అది దేశాన్ని కుదిపేస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు చైనా చేసిన ఒక్క పనికి ప్రపంచం మొత్తం షాక్లో ఉందనే చెప్పాలి. షాక్లో ఉండడమే కాదు, అసలు ఈ భూమి అనేది ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదేంటంటే మొన్ననే కదా చైనా వైరస్ అయిన కోవిడ్ నుండి కోలుకున్నాము. దానివల్ల మన చావు తప్పి కన్ను లొట్టబోయింది. మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నారా దేవుడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. కొన్ని ఇయర్స్ బ్యాక్ ల్యాబ్లో నుండి పుట్టిన వైరస్ కారణంగా ప్రపంచంలో కోట్లాది మంది చనిపోయారు. ఎందరో హాస్పిటల్స్ బారిన పడి బ్రతుకు జీవుడు అని బయటపడ్డారు. కానీ ఈసారి చైనా చేసిన పనికి అసలు ఈ భూమి అనేది లేకుండా పోయే ప్రమాదం ఉంది. సునామీ, భూకంపం ఇలాగా ఒకటనే కాదు, ఉగ్రవాదులు అన్నీ కూడా ఈ చైనా చేసిన పనికి వచ్చి మన మీద పడే అవకాశాలు ఉన్నాయి. అంతలాగా చైనా ఏం చేసింది అంటే ఒక డ్యామ్ కట్టింది. అవును, చైనా కట్టిన డ్యామ్ వల్లే ఇప్పుడు సమస్య అనేది వచ్చింది. ప్రపంచంలోని అతి పెద్దదైన చైనా నిర్మించిన 3 గోర్జెస్ డ్యామ్తో భూమికి ముప్పు ఏర్పడనుందా? ఈ డ్యామ్ కారణంగా భూగమనంలోని విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు శాస్త్రవేత్తలు. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు. అసలు ఏంటంటే 3 గోర్జెస్ డ్యామ్. ఒక డ్యామ్ వల్ల భూమికి ముప్పు రావడం ఏంటి, భూగమనంలో మార్పులు రావడం ఏంటి? అసలు ప్రపంచంలోని అతి పెద్దదైన 3 గోర్జెస్ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని యాంగ్జిస్ నది పైన సుమారు 2.33 కిలోమీటర్ల పొడవు, 181 మీటర్ల ఎత్తులో 3 గోర్జెస్ డ్యామ్ను నిర్మించారు. ఇది గత కొన్నాళ్ళుగా అందుబాటులో ఉన్నా కూడా ఇప్పుడు దీని గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. స్పేస్ నుండి సాధారణ కంటికి కనిపించే నిర్మాణంలో 3 గోర్జెస్ డ్యామ్ కూడా ఒకటనే చెప్పాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1994లో ప్రారంభించిన చైనా 2006 నాటికి పూర్తి చేసింది. ఈ ఒక్క నిర్మాణం కోసం ఏకంగా 114 పట్టణాలు, 1680 గ్రామాలను ఖాళీ చేయించింది చైనా ప్రభుత్వం. ఈ ఒక్క ప్రాజెక్టు కోసం 4 లక్షల మందికి పునరావాసం కల్పించింది అప్పట్లోనే. అంటే 2006లోనే ఈ డ్యామ్ వల్ల భూ పరిమాణం వేగం, అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అర్థం కాదేమో, ఎర్త్ రొటేషన్ స్పీడ్ ఇది. ఈ డ్యామ్ వల్ల ఎర్త్ రొటేషన్ స్పీడ్ 0.06 మైక్రో సెకండ్లు తగ్గిపోయిందని సైంటిస్టులు లెక్కలు వేశారు. జస్ట్ 0.06 మైక్రో సెకండ్లు అనుకోండి. దీనివల్ల భూమిపైన మనం ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయట. 2004లో సునామీ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం మనకు తెలిసిందే కదా. ఈ సునామీ కారణంగా రోజు నిడివి సుమారు 2.68 మైక్రో సెకండ్లు తగ్గిపోయిందని సైంటిస్టులు చెప్పారు. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ డ్యామ్ వల్ల కలుగుతుందని అంటున్నారు. ఈ డ్యామ్ కారణంగానే సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. ఇక ఈ అతిపెద్ద డ్యాంలో మొత్తం 3 నదుల నుండి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ల గ్యాలన్ల నీరు డ్యాంలో నిల్వ ఉంటుంది. అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక్క చోటనే నిల్వ ఉండడం వల్లే ఇప్పుడు సమస్య ఎంత వస్తుంది అంటున్నారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే అంత పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉండడం కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉందట. ఈ డ్యాంతో ఉత్పత్తి అయ్యే భారీ విద్యుత్తు 22,500 మెగావాట్లు. ఇది ఎంత ఎక్కువ అంటే ప్రపంచంలోని అతి పెద్దదైన 3 అణు విద్యుత్ల కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం ఈ ఒక్క ప్రాజెక్టు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, ఈ ఒక్క డ్యామ్ కారణంగా దాని వలన వచ్చే ప్రమాదాలు మన ఊహకు కూడా అందవని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మరి సైంటిస్టులు అయితే ఊరికి చెప్పారు కదా ఇలాంటి విషయాలు. వాళ్ళు చేసే పరిశోధనలు మనం క్వశ్చన్ కూడా చేయలేము ఇప్పుడు. మరి చైనా నిర్మించిన ఈ డ్యామ్ కారణంగా మొత్తం ప్రపంచానికి ముప్పు వచ్చిన నేపథ్యంలో దీనిపైన ప్రపంచ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి? ఒకవేళ తీసుకున్నా చైనా వంటి సూపర్ పవర్ను ఫేస్ చేయగలరా? చైనాకు ఈ విషయం ముందే తెలుసా? ఇక ఈ విషయాలపైన మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి.